విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యదర్శిగా కృష్ణ గారు మరియు ఇతర కార్యవర్గాల సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. విశాఖ నగరం తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం. 2019 కష్టకాలంలో కూడా రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడాను 4 శాసనసభ్యుల నగరంలో తెలుగుదేశం పార్టీకి అందించిన నగరవాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న కూడా 24 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి శాసనసభ్యులందరినీ గెలిపించారు. ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చే సందర్భాల్లో మాట్లాడుతూ విశాఖ నగరం ప్రజలు చాలా మంచివాళ్ళు, ఈ నగరం అంటే ప్రత్యేకత అభిమానం ఉందని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. లోకేష్ గారు అయితే ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి చాలా వారి యొక్క కృషి అనేది కూడా మనం ప్రశంసనీయం. మొన్న విశాఖ సమ్మిట్ జరిగిన, యోగేంద్ర జరిగిన, ఇవన్నీ కూడా విశాఖ నగరం మీద నా అభిమానాన్ని తెలియజేస్తున్నాయి. ప్రధానమంత్రి గారి సభలు ఇక్కడ 2 సార్లు జరిగాయి. దాంతోపాటు ఇక్కడ విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ విశాఖ కేంద్రంగా శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు కూడా ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో చెప్పినటువంటి సూపర్ 6తో పాటు అభివృద్ధిని తీసుకొని వస్తున్నాం. సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ఈ విశాఖ ప్రాంతాన్ని ఒక గ్లోబల్ సిటీగా, ఈ విశాఖపట్నం ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా, ఈ విశాఖపట్నంలో మంచి ఇండస్ట్రియల్ జోన్గా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసేందుకు మా ప్రభుత్వం, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వం సహకారంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అధ్యక్షులు వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ నగరంలో జరిగే ఎన్నికల్లో కావచ్చు, ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా మీ యొక్క సహకారం పనితీరునాలు చెప్పి వాళ్ళకి నేను దిశానిర్దేశం చేయడం జరిగిందండి. ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇంతకుముందు 14-19లో మేము చేసినటువంటి ప్రభుత్వ అభివృద్ధిలో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో విధ్వంసాలు సృష్టించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూస్గా గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మళ్ళా కూడాను రేపు 29 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మంచి చేస్తున్నాం, అభివృద్ధి తీసుకొస్తున్నాం. పోలవరం ఎడవకాలం నీళ్లు ఇప్పుడు మనం అనకాపల్లి వరకు తీసుకురావడం జరిగింది. అదే లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉంటే శ్రీకాకుళం వరకు వెళ్ళేటువంటి పరిస్థితి, అమరావతి పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులే కాకుండా ఈ ప్రాంతాల్లో పూర్తిగా అభివృద్ధి, ఎకనామికల్గా డెవలప్మెంట్ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ వెనుకబాటుతనానికి కారణం గతంలో వచ్చినటువంటి గత ప్రభుత్వం యొక్క అరాచకాలే కారణం అని చెప్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పక్షాలైనటువంటి జనసేన, బీజేపీ మధ్య సమన్వయం కూడా అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కార్యకర్తలకి తెలియజేయడం జరిగిందండి. అంటే చిన్నపిల్లలు ఒక మాట మాట్లాడేవాళ్ళు, ఏదైనా ఆడుతుంటే నువ్వెన్ని అనుకున్నా నీకన్నా ఒకటి ఎక్కువ అని అనుకోవడం మనందరం కూడా చూస్తుంటాం స్టేజ్లో. చోరీ అంటే నీకన్నా పెద్ద చోరీ ఎవరు లేరు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల దోపిడీ చేయటం, అది మనం ఆ రోజు మన మైనింగ్ అనేది ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి చోరీ. ఆర్థిక నేరాలు ఇప్పటికీ వెంటాడుతూ ఉన్నాయి. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు వేసుకుంటూ గడపొచ్చాం. అదేవిధంగా తల్లికి చెల్లికి అన్యాయం చేసి చెల్లి ఆస్తిని కొట్టేయాలని చూసింది నువ్వు కాదా. బాబాయ్ హత్య చేసుకుంటా పోయి అక్కడ ఉన్నటువంటి దానిలో కూడా ఆస్తికి చోరీ చేయబోయావు. అదేవిధంగా బాబాయ్ కాకుండా ఎంపీ సీట్ను లాగేసుకుంది నువ్వు కాదా. కుటుంబ సభ్యులు కూడా న్యాయం చేయకుండా చేసిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నీకు విశాఖపట్నంలో కూడా ఎన్నో భూములు, ఎన్నో దోపిడీలు, నువ్వు నీ అనుయాయులు చేసింది వాస్తవం కాదా. ఇంకా నీకు ఈ దొంగే దొంగ అనే సామెతలో పెద్దలు ఎలా చెప్పారో కానీ అది అక్షరాల నీకు సూటబుల్ అనే వర్డ్ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ నిన్న నగరిలో చెప్పారు, ఇంకొక 2 సంవత్సరాల్లో నేను 50 సంవత్సరాల రాజకీయ జీవితం చిత్తూరులో మొదలుపెట్టానని చెప్తున్నారు. అంటే 48 ఇయర్స్ ఒక నిబద్ధత, 4 సార్లు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇలాంటి వ్యక్తి ఒక సుపరిపాలన అందిస్తుంటే నిన్ను 5 ఏళ్ళు భరించలేక
ప్రజలు ఒక స్పష్టమైనది మన రాష్ట్రంలో ఇంత గొప్పగా ప్రతిపక్షం కూడా అనే స్థాయి లేకుండా తీర్పిచ్చినటువంటి సంఘటన లేకుండా చేశారంటే నీ యొక్క అసమర్థ పరిపాలన ప్రజలు తిరస్కరించారు. ఈరోజు మాకు మకిలి అంటగట్టాల ప్రయత్నం చేస్తున్నావు, అది ప్రజలు గమనిస్తున్నారు. అదంతా నీ పరిస్థితిని నువ్వు రిఫ్లెక్ట్ చేసుకుంటున్నావు అని చెప్పి నేను అంటున్నానండి. అంటే మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామండి. మీరు చూశారు విశాఖపట్నానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో వస్తే ఎంత యాగి చేసింది మీరు చూశారు. పవన్ కళ్యాణ్ గారు హోటల్కి వస్తే రచ్చ చేసింది మీరు చూశారు, నిర్బంధించడం. మేము అలా చేయటంలా. నువ్వు పాదయాత్ర అంటే పరామర్శలంటే మేము మిమ్మల్ని ఎలో చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తున్నాం. దాన్ని కూడా మీరు దుర్వినియోగపరుచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాము. ఆ రాజ్యాంగాన్ని ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుతున్నాం. మీలాగా నాకు ప్రతిపక్ష హోదా రాలేదు, మీరు ఇస్తే వస్తారంటారు. అది మేము ఇచ్చేది కాదు. అసెంబ్లీలో మీరే మాట్లాడారు, చంద్రబాబు నాయుడు దగ్గర నలుగురు ఇంకొక నలుగురు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోయిద్దని. అన్నీ తెలిసిన వ్యక్తివి. నీ యొక్క మానసిక పరిస్థితి బాగలేదేమో ఈరోజు నువ్వు డిమాండ్ చేసే పరిస్థితి. నీకు స్వేచ్ఛ ఉంది, కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్ట ప్రకారంగా చేస్తారు. మా యువ నాయకులు లోకేష్ గారు పాదయాత్ర మీరు అందరూ చూశారు. ఆయన చేతిలో ఒక ఎర్రటి పుస్తకం, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగాన్ని పెట్టుకొని ఆ రాజ్యాంగంలో హక్కులను చూసుకుంటూ నేను చట్ట ప్రకారమే మేము పాదయాత్ర చేసామన్నారు. మాట్లాడే మైక్ లాగేసుకున్నారు. డయాస్ లేకపోతే స్టూల్ వేస్తే స్టూల్ లాగేశారు. ఒక పంచలోకి వెళ్ళి మాట్లాడుతూ కాబట్టి ఆ ఇంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇంత చేస్తే అలాంటి తప్పుడు పనులు మేము చేయకుండా మిమ్మల్ని వదిలేస్తే రఫా అంటారు. మా ప్రాంతంలో వచ్చారు, నీ కారు కింద మనిషి చనిపోతే ఆ వీడియోలో చూసుకొచ్చి మేమే చంపేసామని మాట్లాడుతుంటే వాళ్ళు చేసే ప్రతి తప్పుడు పని ఎదుటి వాళ్ళకి మకిలీ చేసేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. మేమైతే చట్ట ప్రకారంగా వెళ్తున్నాం. మేము ఎవలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు. మేము రాజ్యాంగాన్ని చెప్పినటువంటి మా మేనిఫెస్టోని, సంక్షేమాన్ని, అభివృద్ధికి కట్టుబడి ముందుకెళ్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అటువంటి పాత్రమైన రోజు ఈరోజు విశాఖ నగరంలో నేను వచ్చినప్పుడు ఇప్పుడే మన నాయకులతో చెప్తా ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఉత్సాహవంతమైన వాతావరణంలో మనందరూ ఎంతగా అభిమానించే సోదరులు ప్రతాప్ గారు, అలాగే మరో సోదరులు రుణగల కృష్ణ గారు, అలాగే ఎంటైర్ విశాఖ పార్లమెంటరీ కమిటీ మొత్తం కూడా ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగడం, ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి రావడం చూస్తా ఉంటే మళ్ళీ ఒక పండగ వాతావరణంలో త్వరలోనే మనం అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి గతంలో కూడా చాలా మంది మనం చూసాం, కానీ ఎప్పుడు కొత్త ఉత్సాహం, ఆ జోష్ కనిపిస్తా ఉంది. ఈరోజు ఒక సీనియర్ నాయకుడు, పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి, ఎంతో అనుకున్న వ్యక్తిని ఈరోజు మనకు అధ్యక్షుడిగా, అలాగే జనరల్ సెక్రటరీగా ఉత్సాహవంతుడైన యువకుడిని, అలాగే అంటే టీం ని పార్టీ అనౌన్స్ చేసింది. నాకు తెలిసినంత వరకు మొత్తం మనకి అన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేసినప్పుడు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరు పెట్టాలి ఏంటి అనేది 3 మంత్ కమిటీ కానీ లేకపోతే రకరకాల అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత నేరుగా పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన సెలెక్ట్ చేసుకున్న పేరు మన పార్టీ అధ్యక్షుడు. అంటే అంతటి ఒక కమిట్మెంట్ లో ఉన్న వ్యక్తి. అటువంటి పట్టాభి నాయకత్వంలో మనం రాబోయే రోజుల్లో మరిన్ని ఘన విజయాలు సాధించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి తప్పకుండా, తెలుగుదేశం పార్టీ అంటే విశాఖ నగరం కంచుకోట. మరి గతంలో కూడా 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ గాలు వీచినప్పుడు కూడా విశాఖపట్నంలో 4 దిక్కులు, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ తెలుగుదేశం శాసనసభ్యులు గెలుచుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే విశాఖ నగర పాలక సంస్థ ఏదైతే ఉందో కార్పొరేషన్ మనం స్వయంగా గెలుచుకొని చాలా రోజులైంది. మళ్ళీ సోదరుల పట్టాభి రుణగల కృష్ణ నాయకత్వంలో ఏదైతే ఈ కమిటీ ఉందో విశాఖ నగర పాలక సంస్థ హైయెస్ట్ మెజారిటీ కార్పొరేట్ తో మళ్ళీ మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది. వేదిక పైన నాయకులు కావచ్చు, పార్టీ కమిటీ కావచ్చు, అందరూ సమన్వయంతో తప్పకుండా ఆ విజయాలు మనం లభించే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, యాక్చువల్ గా కార్యక్రమం చాలాసేపు జరుగుతుంది. ఇంకా
అయితే నాకు పట్టాభి గారు రిక్వెస్ట్ చేశా, ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంది, ముహూర్తం ఉంది, దానికి కూడా ఆయన కూడా రావాలి అక్కడికి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వచ్చి మీ అనుమతి తీసుకుని ముందు మాట్లాడతానని చెప్పడం జరిగింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ పట్టాభి. అలాగే కృష్ణ మీ టీం ఒక హిస్టారికల్ అచీవ్మెంట్ సాధించే విధంగా మీ టీం పనిచేయాలని కోరుకుంటూ ఒక ఈ శాసనసభ్యుడిగా కూడా చెప్తా ఉన్నాను, మీకు భవిష్యత్తులో మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా భీమిలి నియోజకవర్గం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. థాంక్యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.